ఎంఎన్ఆర్ గుప్తా గారు ఎడ్యుకేషనలిస్ట్, వారి దగ్గరికి వెళ్దాం. సార్, సొల్యూషన్ ఏమన్నా ఉందా దీనికి? గుప్తా గారు. ఇవన్నీ ఇట్లాంటి సిస్టమ్స్ చేసేటప్పుడు ఏంటంటే మనం ప్రొయాక్టివ్ గా ముందుకెళ్ళాలి. ఇక్కడ ఏదైనా ఒక పర్సన్ నుంచి కనుక మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఇట్లాంటి లీక్స్ దాన్ని స్టాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ లేయర్స్ ఎక్కువయ్యే కొద్దీ లీకులు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి ఇంత పెద్ద టాప్ సీక్రెట్ కాన్ఫిడెన్షియాలిటీని వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేయలేదేమో అనిపిస్తుంది సిస్టమ్ లో. ఏంటంటే ఇంతమంది వాళ్ళు లీక్ చేయగలిగారంటే ఆ సిస్టమ్ లోనే వాళ్ళు ఫాలో అవుతున్న ఎకో సిస్టమ్ లోనే చాలా ల్యాబ్సెస్ ఉన్నాయి. ల్యాబ్సెస్ లేకపోతే వాళ్ళు లీకులు చేయలేరు. అంటే ఇప్పుడు ఏదైతే సిస్టమ్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో దాన్ని ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ కింద ఇప్పుడు బ్యాంక్ లాకర్ ఉందండి, దానికి ఒక కోడ్, దానికి ఇది ఉండే మనం చేయగలుగుతాం. ఒక వీసా ఎంటర్ అయితేనే ఒక ఎయిర్పోర్ట్ లోకి మీరు ఎంటర్ అవ్వగలుగుతారు. 100 డాక్యుమెంట్లు చూపిస్తే ఇమ్మిగ్రేషన్ వాడు మీకు అక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ వీసా ఇస్తాడు. అట్లా ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ చెక్ లిస్ట్ ఇది మనం డెవలప్ చేసి అది ఒక పర్సన్ దగ్గరే కంట్రోల్ ఉంటే దాన్ని వాళ్ళు ఇలా డైల్యూట్ చేసే అవకాశం ఉండదు. అట్లాంటి ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ని వాళ్ళు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ అండి. ఒక 25 lakh పీపుల్ 1 year ఎవడో డబ్బు కోసం కక్కుర్తిపడి ఎవడో 10-20 మంది చేసిన తప్పుకి 25 లక్షల మంది బలవడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. వెరీ ఇంకోటి ట్రూ. ఏంటంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా కండక్ట్ చేస్తే లీక్లు ఎంత కావాలి అంటే వాళ్ళు చేసే సిస్టమ్ ప్రాసెస్ రాంగ్ కదా. ప్రాసెస్ రాంగ్ అయినప్పుడు మీరు దాన్ని ఫాలో అవడం మీనింగ్లెస్. ఇప్పుడు మనం చేసే పనులు లాజికల్ గా ప్రాక్టికల్ గా ఉండాలి. ఇంత పెద్ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోఫెల్ ఉంది, జిఆర్ఈ ఉంది, అవన్నీ చేస్తున్నారు, ఆన్లైన్ లో చేస్తున్నారు, కేంబ్రిడ్జ్ ఉంటాయి. ఆన్లైన్ లో కూడా చేసినా కూడా ఈ రోజు వరకు ఎక్కడ లీక్ అయిన సందర్భాలు లేవు కదండి. ఎందుకంటే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ఏదైనా కండక్ట్ చేసే ముందు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఆ సెక్యూరిటీ మెజర్స్ దాన్ని ఒకవేళ వీళ్ళకి చేత కాకపోతే ఏ సిబిఐకో లేకపోతే ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళకో అప్పచెప్పి దాన్ని మానిటర్ చేసే పద్ధతి లేదా ఆడిట్ చేయాలకి ఏం చేస్తున్నారు అన్ని వాళ్ళకి అలా గాలికి వదిలేసి. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే చచ్చిపోయిన కారణాలు ఎదుగుతారు కానీ బతుకున్నప్పుడు వాళ్ళని బతికించుకోవడానికి ఏం చేయాలనేది ఏ రోజు లేదు. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే వీడు తప్పు చేశాడు, వాడు తప్పు చేశాడు, లైట్ మ్యాన్ తప్పు చేశాడు, సిగ్నల్ మ్యాన్ సిగ్నల్ ఇవ్వలేదని చూస్తారు కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ రన్ అవుతున్నప్పుడు అది సరిగ్గా రన్ అవుతుందా లేదా మానిటరింగ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీడర్ సరిగా ఉంటే టీం సరిగా ఉంటది. లీడర్ సన్నాసుని పెట్టి మీరు పరిగెత్తండి బెన్ జాన్సన్ లాంటి ఎవడు పరిగెడతాడు? ఆంధ్రాలో చూసినాం, మొత్తం కొలాప్స్ అయిపోయిన వ్యవస్థలు, కొలాప్స్ మొత్తం గాలికి వెళ్ళిపోయిన విలువలు, 5 సంవత్సరాల అరణ్య అదే అరాచక పాలనకి ఇంకా ప్రపంచ చరిత్రలో 190 దేశాలు ఇలాంటి అరాచకం ఎక్కడ చేసి ఉండరు అనమాట. ఎందుకంటే అన్ని వ్యవస్థలు ఒకడే కూర్చొని ఫెయిల్ చేస్తున్నాడు. రక్షించవలసిన భక్షిస్తే ఈడ ఇంకా వ్యవస్థకి రక్షణ ఏముందండి? నీటి ఉం? క్రెడిబిలిటీ మీద పడిన నీలి నీడలు ఇవి తొలగిపోతాయా భవిష్యత్తులో? నమ్మకం నేను అదే ఉంది. చెప్తున్నా సార్ మీకు. ఆ హెడ్ ఎవరైతే ఉంటారో నేను ప్రతి చోట చూస్తున్నా. ఇప్పుడు తెలంగాణ సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మీరు మీ ఇంటికి హెడ్, మీ ఇంట్లో మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా లోపల రాగలుగుతారా? మేబీ 100 మంది మీ ఇంట్లో ఉండొచ్చు, 100 మంది మీ ఆఫీస్ లో ఉండొచ్చు. పెద్దవాళ్ళకి తెలియకుండా ఏది జరగదు. ఇప్పుడు ఆ పై నుంచి వాళ్ళు తీసారంటే వాళ్ళు బ్యాక్ నుంచి నాయన నేను పేర్లు చెప్పడం లేదు ఎవరు చేశారు అనేది లాజిక్ అర్థం చేసుకోండి. ఆ రైట్. పై నుంచి సపోర్ట్ లేకుండా కింద వాళ్ళు ఏం చేయలేరు. సో రైట్. పైన కూర్చునే వాళ్ళకి మినిమం ఎథిక్స్, జెన్యునిటీ, ఇట్లాగా మనం అసలు ఆ పోస్ట్ లో కూర్చోబెట్టేవాడి. ఇప్పుడు ఒమన్లో మినిస్టర్ కింద కూర్చోబెట్టాలంటే ఒక ప్రొఫెసర్ తీసుకెళ్లి మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ చేశాను. నేను 17 years ఒమన్ లో చేసిన. ఒమన్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, రాయల్ ప్రాజెక్ట్ ఒక 400 projects నేను ఇన్వాల్వ్ అయ్యాను. అక్కడ ప్రతిదీ 100% కాన్ఫిడెన్షియల్. నేను అక్కడ ఆ కింగ్ దగ్గర వర్క్ చేసినప్పుడు కూడా ఒక పేపర్ కూడా ఏది ఆ పేపర్ పట్టుకెళ్తున్నారు అనేది మనకు తెలియదు. అన్ని కవర్లో పోతాయి. ఒక రూమ్ లో ఉన్నోళ్ళు ఇంకొక రూమ్ లోకి వెళ్ళొద్దు, ఇంకొక రూమ్ లో ఉన్నోళ్ళు ఇంకో రూమ్ లో, ఎవరి పని వాళ్ళే. అట్లా మనం ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ అనేది మన దగ్గర లేనే లేదా. ఇంత పెద్ద మనము చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి. రెండోది అన్ని ఒకరికి ఇవ్వకూడదు. పోనీ అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక 10-20 పార్ట్లు చేసి అవన్నీ 20 పార్ట్లు ఒక పర్సన్ కోఆర్డినేట్ చేసి అసెంబుల్ చేసాడు అనుకోండి, ఇలా అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు కదా.